పోయింది. ఇక్కడ ఒక దుర్మార్గుడు ఎమ్మెల్యేగా వచ్చాడు. చెప్తున్నా జాగ్రత్తగా ఉండమని. నువ్వు అనుకున్న పెద్ద తోపు అనుకుంటున్నావు. నువ్వు నీ తోపు ఆటలు నా దగ్గర సాగవు. ఏదో నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడే నీకు ఈ సైకో ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ ఈ సైకో కూడా నిన్నేమీ చెయ్యలేడు, నిన్ను కాపాడలేడు. నీ అరాచకాలు అద్దెమీరిపోయినాయి. విపరీతంగా వ్యక్తిగతంగా ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా అంటే ఏం పెద్ద తోపా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకా 6 నెలలే మీ పని. ప్రజల్ని భయపెడితే, భయభ్రాంతులు చేస్తే భయపడతారనుకుంటున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు తిరుగుకుంటే తమ్ముళ్ళు కర్ర తీసుకొస్తే మీరు కూడా కర్రతోనే సమాధానం చెప్పండి. ఏం భయపడక్కర్లా. ఆ రోజు దేవుడు కూడా చెప్పాడు. భగవద్గీత ఒకసారి చదవండి, అదే వారికి రామాయణం ఒకసారి చదవండి. దొంగల్ని ఏ విధంగా దొంగ దెబ్బ తీయాలో దేవుడు కూడా చెప్పాడు. తమ్ముళ్ళు, మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. మీలో ధైర్యం రావాలి. మీ పోరాటం మీ బ్రతుకు కోసం పోరాటం, మీ ఆరాటం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆరాటం. ఈ దొంగల ఆరాటం కడుపు పెంచుకోవడానికి ఆరాటం. దొంగలు వీళ్ళంతా ఆ కడుపు పగులుతుంది. నేను అడుగుతున్న ఒకే మాట, ఇక్కడుండే ఎమ్మెల్యేని ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఈ పేరూరుకు నీళ్లు రాకుండా చేయడానికి ఏం చెప్పావు నువ్వు? ఈ ప్రాజెక్ట్ లో అవినీతి ఉందని మాటలు చెప్పి అసలు ప్రాజెక్ట్ రానియకుండా చేస్తావా? కరువు ప్రాంతానికి అన్యాయం చేస్తావా నువ్వు? ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడో కర్ణాటకకు తీసుకుపోయి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తా అంటే ఈ పుడింగి, ఈ తోపుగాడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? తమాషా అనుకుంటున్నారు? ప్రజా జీవితాలంటే ఒక జీడిపల్లి కట్టిన వాణ్ణి, చెర్లోపల్లి మల్యాల చేసిన వాణ్ణి, అందరినీ పూర్తి చేసిన వాళ్ళు తెలుస్తుంది ఆ కష్టాలు. గాలికి వచ్చిన వాళ్ళు గాలితోనే పోతారు, కానీ మీకేం అర్థం కాదు ఇవన్నీ. అందుకే నేను ఒకటే రైతాంగానికి ఇస్తున్నా, ఆ రోజు కానీ నష్టపరిహారం ఇచ్చుంటే ఆ డబ్బులు వేరేది ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టుకోరంటే మీకు డబుల్ అయ్యేది ఆదాయం. ఈరోజు అది కూడా పోయింది. తీసుకునేవాడు పోయాడు.